అమెరికాతో శాంతి ఒప్పందాన్ని ఇరాన్ ధృవీకరించింది. అమెరికాతో యుద్ధానికి తక్షణమే ముగింపు పలుకుతూ ఒక అవగాహనకు వచ్చామని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కజెం గరీబాబాదీ వెల్లడించారు. ఈ చారిత్రాత్మక ఒప్పందానికి సంబంధించిన అధికారిక సంతకాల కార్యక్రమం జూన్ 19న స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో జరగనుందని చెప్పారు. ఆ తర్వాతే తుది ఒప్పందం కోసం 60 రోజుల చర్చల ప్రక్రియ ప్రారంభం కానుందని పేర్కొన్నారు. శత్రుత్వాలకు ముగింపు పలకడం, దిగ్బంధనాన్ని ఎత్తివేయడం, ఇరాన్ ఆస్తులను విడుదల చేయడంపై వాషింగ్టన్ తన హామీలను నెరవేర్చాల్సి ఉందన్నారు. జూన్ 19న జరిగే అధికారిక సంతకాల కార్యక్రమం రోజే భవిష్యత్తు చర్చల విధి విధానాలను ఖరారు చేయడానికి ఇరు దేశాల ప్రతినిధులు సమావేశమవుతారని ఆయన తెలిపారు. అమెరికా, ఇరాన్ మధ్య ముసాయిదా అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ఖతార్ మధ్యవర్తులు టెహ్రాన్లో దాదాపు 14 నుంచి 15 గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపారని గరీబాబాదీ తెలిపారు. ఇరాన్ తరపున ముసాయిదాకు సంబంధించి తాము సూచించిన తుది సవరణలకు వారిని సమర్పించాలని ఆయన పేర్కొన్నారు. ఆ సవరణలన్నింటినీ వారు అంగీకరించడంతో అవగాహన ఒప్పందం కుదిరిందని గరీబాబాదీ వివరించారు. ఇరాన్ తన ముఖ్యమైన డిమాండ్లు, ప్రతిపాదనలన్నింటినీ ఈ ముసాయిదా ఒప్పందంలో పొందుపరిచిందని, ఒప్పందంపై సంతకాలు పూర్తయిన తర్వాత ఈ పూర్తి పాఠాన్ని బహిరంగపరుస్తామని ఇరాన్ నేత పేర్కొన్నారు. ఈ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నంత మాత్రాన శత్రువును పూర్తిగా నమ్ముతున్నట్లు కాదన్నారు. అమెరికా తన కట్టుబాట్లను ఎలా నెరవేరుస్తుందో తాము నిశితంగా పర్యవేక్షిస్తామని గరీబాబాదీ వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందంపై ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కీలక ప్రకటన విడుదల చేసింది. అమెరికాతో కుదిరిన ఒప్పందంలో భాగంగా లెబనాన్ సహా అన్ని ఫ్రంట్లలో తక్షణమే యుద్ధ కార్యకలాపాలను నిలిపివేయడం, అలాగే ఇరాన్ రేవులపై ఉన్న అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని పూర్తిగా ఎత్తివేయడం వంటి అంశాలు ఉన్నాయని తెలిపింది. లెబనాన్ రాజధాని బీరూట్ శివార్లలో ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లాను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జరిపిన దాడితో ఇంతకుముందు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రతిజ్ఞ చేయడంతో ఒక దశలో శాంతి ఒప్పందం కుదురుతుందా లేదా అనే సందిగ్ధత ఏర్పడింది. అయినప్పటికీ ముసాయిదాను ఇరు దేశాలు ఖరారు చేసుకున్నాయి. ఫిబ్రవరి చివరిలో ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులతో యుద్ధం ప్రారంభమైంది. ఇది ప్రాంతీయంగా విస్తరించి ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిలో నౌకా రవాణాను తీవ్రంగా దెబ్బతీసింది. తాజా ఒప్పందంతో హర్ముజ్లో నౌకల రాకపోకలు సజావుగా సాగనున్నాయి.